అందరికీ నమస్తేనండి. మరి ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానం, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క ఈ 100 ఏళ్ల ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. ఆర్ఎస్ఎస్ మహారాష్ట్రలోని 1925లో కేశవ బలిరామ్ హెగ్డేవర్ ఈయనతో పాటు ఒక 5 మంది కలిసి దీన్ని స్టార్ట్ చేశారు. ఆయన తర్వాత గోల్వాల్కర్ దీన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఆర్ఎస్ఎస్కు అనుబంధ సంస్థలు ఈ బీజేపీ పొలిటికల్ పార్టీ, ఏబీవీపీ స్టూడెంట్స్ యూనియన్, తర్వాత విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ మొదలగునవి ఉంటాయి. ఇది ఆర్ఎస్ఎస్ పాత్ర స్వాతంత్ర ఉద్యమంలో కూడా మనకు ఎక్కడ కనిపించదు. దాని తర్వాత గాంధీని చంపినటువంటి నాథూరామ్ గాడ్సే కూడా ఆర్ఎస్ఎస్లో ఒక భాగస్వామి, అంటే ఆర్ఎస్ఎస్లో పనిచేశాడు ఆయన. ఆర్ఎస్ఎస్లో మహిళలకు స్థానం లేదు. మొదటిసారిగా 2 సంవత్సరాల కింద అనుకుంటా ఎవరెస్ట్ ఎక్కిన ఒక మహిళను తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో నరేంద్ర మోదీ సమక్షంలో ఎవరెస్ట్ ఎక్కిన ఒక మహిళను తీసుకొచ్చి జాతీయ జెండాను ఎగిరేస్తారు. దాని తర్వాత ఎక్కడ మహిళ కనిపించదు. అసలు ఆర్ఎస్ఎస్ ఏర్పడడానికి పునాదులు ఎక్కడ పడ్డాయి, అసలు ఎలా ఎందుకు ఏర్పడిందో దాని గురించి ఆలోచిస్తే అప్పటి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సంస్థ ఉంది, అందులో బ్రాహ్మణ ఆధిపత్యం తగ్గడం, అగ్రకులాల ఆధిపత్యం తగ్గడం వల్లనే వీరికి పునాదులు పడ్డాయి. గోల్వాల్కర్ రాసిన బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో గోల్వాల్కర్ అంటాడు, ఏమంటాడంటే ఈ దేశంలో మేము అఖండ భారతాన్ని సాధించాలి అని అంటాడు. మరి అఖండ భారతం అంటే ఏంటి? అసలు అఖండ భారతం అంటే ఏంటంటే బ్రిటిషర్స్ పాలించిన ఇండియా ఒకటే కాకుండా పైన కొన్ని దేశాలు ఉంటాయి. ఇక్కడ పాకిస్తాన్, పైన ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ బుర్మా అని కొన్ని దేశాలు ఉంటాయి. ఈ దేశాలు కలుపుకొని మొత్తం అఖండ భారతం. ఈ అఖండ భారతాన్ని సాధించాలంటే వీరికి 3 శత్రువులు అడ్డొస్తున్నారు. అంటే 3 శత్రువులను ఎదుర్కోవాలి అని గోల్వాల్కర్ అంటున్నాడు ఆయన రాసిన బంచ్ ఆఫ్ థాట్స్ పుస్తకంలో. ఏమంటాడు? ఫస్ట్ శత్రువు ఎవరంటే ముస్లింలను ఎదుర్కోవాలి. అందుకే మన దేశంలో చూడండి ఈ మత కల్లోలాలు ఎక్కువ చెలరేగుతుంటాయి. మన దేశంలో హిందువులు ఎక్కువ మెజారిటీ కాబట్టి ఈ పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తూ ఉంటారంటే మత కల్లోలాలను లేపుతుంటారు. మన మతం గొప్ప, మన ధర్మాల గురించి చెప్తూ ఉంటారు. మోదీ అదే అంటుంటాడు. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ అయితే వేషాలు వేసుకొని మరి ప్రచారం చేస్తూ ఉన్నాడు ధర్మాల గురించి. మన ధర్మ పరిరక్షకుని, మీరు రాజకీయాల్లోకి వచ్చింది ధర్మాలను కాపాడడానికి కాదు, ప్రజల్ని కాపాడడానికి. మా ధర్మాలను మేము కాపాడుకున్నాం. ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. అన్ని ధర్మాలు ఉన్నాయి ఇండియాలో. అందరూ మేము గుడికి వెళ్తాం, మొక్కుతాం, వస్తాం. మళ్ళీ ఇది మీరు వచ్చింది ధర్మాలని ఇవి కాపాడడానికి కాదు, ప్రజల్ని కాపాడడానికి వచ్చింది మీరు. ఈరోజు ఎడ్యుకేషన్ ఎలా ఉంది? ఇవి చూడండి. మళ్ళీ అవుట్ ఆఫ్ టాపిక్ అయిపోతుంది. మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం, ఇక్కడ ఆర్ఎస్ఎస్ దగ్గరికి. సరే, ఇది మొదటి శత్రువులు ముస్లింలు. రెండవ శత్రువులుగా కమ్యూనిస్టులను వీళ్ళు పేర్కొన్నారనమాట. కమ్యూనిస్టులు. మరి కమ్యూనిస్టులు ఎందుకు? కమ్యూనిస్టు పార్టీ కూడా ఈ దేశంలో 1925లోనే స్టార్ట్ అయింది. ఆర్ఎస్ఎస్ కూడా 1925లోనే స్టార్ట్ అయింది. వీరి ఈ 2 సిద్ధాంతాలు వ్యతిరేక భావాజాలాలతో ఒకేసారి ముందుకు వచ్చినటువంటివి. సో వ్యతిరేకమైనటువంటి భావాజాలాలు. తర్వాత వీరికి 3వ శత్రువులు అంబేద్కరిస్టులు, అంటే దళితులైనటువంటి అంబేద్కరిస్టులు ఎందుకు? బహుశా ఈ దేశంలో మనువాదాన్ని కానీ, ఈ కుల వ్యవస్థని కానీ చాలా బలంగా విమర్శించినటువంటి వ్యక్తి, చాలా బలంగా తిప్పికొట్టినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఏమంటాడంటే, నేను ఈ హిందూ మతంలో అంటరాని వాడిగా పుట్టిన నేను ఈ హిందూ మతంలో అంటరాని వాడిగా చావను అని అంటాడు. చాలా పెద్ద స్లోగన్ ఇస్తాడు. సో ఆయన జీవితం మొత్తం ఈ మనువాదం పైనే ఎక్కుపెట్టి కొట్లాడినటువంటి, పోరాటం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో వీరికి 3వ శత్రువులు అంబేద్కరిస్టులు. ఎందుకంటే మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1925 తర్వాత మళ్ళీ కుల వ్యవస్థ మళ్ళీ వస్తుంది, ఈ మనువాదం మళ్ళీ విస్తరిస్తుంది అని చెప్పేసి గ్రహించినటువంటి అంబేద్కర్ ఏం చేస్తారంటే మనువాదాన్ని రోడ్డు మీద కాల్చేస్తాడు. సో వీరికి 3వ శత్రువులు. ఇంత బలమైనటువంటి ఈ వాదనలు ముందు తీసుకొచ్చాడు కాబట్టి అంబేద్కర్ ఈ అంబేద్కర్ భావాజాలాలు బలంగా దళితుల పైన ఉన్నాయి, అంబేద్కరిస్టుల పైన ఉన్నాయి. కాబట్టి వీరికి 3వ శత్రువులుగా దళితులు, అంబేద్కరిస్టులు. ఇట్లా 3వ శత్రువులుగా వీళ్ళు. సో ఇది అయిపోయిన తర్వాత ఇట్లా గోల్వాల్కర్ ఆయన రాసిన బంచ్ ఆఫ్ థాట్స్లో ఇట్లా బంచ్ ఆఫ్ థాట్స్లో రాస్తాడనమాట. దీని తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత, 80 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ భావాజాలంతో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్లో ఒక భాగమైనటువంటి ఒక పార్టీ, బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్లో భాగమే. అందులో నుంచి బయటికి వచ్చి ఒక పొలిటికల్ పార్టీగా 80 సంవత్సరాల తర్వాత వచ్చింది. అంత ఈజీగా ఏం రాలా. 1996, 1999లో అక్కడక్కడ కొన్ని సీట్లు గెలవడం, 2014లో బలమైన పార్టీగా ఎదిగింది బీజేపీ. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీరి సిద్ధాంతాలను వీటన్నిటిని విస్తరింపజేద్దాం అని అనుకున్నారు. కానీ వీరికి అడుగడుగున బ్రేక్ వేసేది, అడుగడుగున అడ్డు తగిలేది ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం. అందుకే మీరు చూడండి, గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది పొలిటికల్ లీడర్స్
రాజ్యాంగాన్ని మార్చేద్దాం, రాజ్యాంగాన్ని తీసేస్తాం, రాజ్యాంగాన్ని మార్చేస్తాం అని కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి. అందుకే మీరు చూస్తే ఆర్ఎస్ఎస్ చాలాసార్లు సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఇట్లాంటి పిటిషన్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టు ఇట్లాంటి పిటిషన్స్ అన్నీ తిప్పికొట్టింది. సోషలిజం అనే పదాన్ని సోషలిస్ట్ అనే పదాన్ని తీసేస్తూ ఉంటున్నారు. మీరు ఎట్లా తీసేస్తారు? కమ్యూనిజం చెప్తుంది, కార్ల్ మార్క్స్ చెప్తున్నాడు, పేదలపైన, కార్మికులపైన, అగ్రకులాలు కానీ పెట్టుబడిదారులు చేసే ఆధిపత్యాన్ని తప్పని చెప్తుంది కమ్యూనిజం, తప్పని చెప్తున్నాడు కార్ల్ మార్క్స్. దీన్ని మీరు ఎట్లా ప్రోత్సహిస్తారు? అంటే అగ్రకులాల ఆధిపత్యం కానీ పెట్టుబడిదారుల ఆధిపత్యం కానీ ప్రోత్సహిస్తారా మీరు? ఎట్లా సెక్యులర్ పదాన్ని ఎలా తీసేస్తారు? ఇండియా ఈజ్ ద సెక్యులర్ కంట్రీ. ఇండియా అన్ని మతాల దేశం. ఇండియాలో హిందూ మతం ఉంది, క్రిస్టియన్ మతం ఉంది, ముస్లిం మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, అన్ని మతాల కలయిక. ఇట్ ద సెక్యులర్ కంట్రీ ఇండియా. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కనుక మార్చారో, వీళ్ళ చేతికి వెళ్ళింది అంటే వీళ్ళ చెల్లిది కొన్ని వేల సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. స్త్రీ ఒంటింటికి మాత్రమే పరిమితం అవుతుంది, పురుష ఆధిపత్యం పెరుగుతుంది, మళ్ళీ ఈ కుల వివక్షత, ఈ మనువాదం మళ్ళీ ముందుకు వస్తాయి. కాబట్టి మనందరి కర్తవ్యం, భారతీయులందరి కర్తవ్యం, అన్ని మతాల కర్తవ్యం కాన్స్టిట్యూషన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం.